హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనుష ఛానల్. నేను మీ అనుషని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఎంతో టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ కేజీన్నర చికెన్ తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, పెరుగు, కొంచెం ఆయిల్. చక్కగా మనం చికెన్ కలిపి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి. చక్కగా పెరుగు వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. మీకు ఈ వంట యూస్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. కామెంట్ చేయండి మీరు చేసుకొని ఎలా ఉందో. చక్కగా ప్రతి ఒక్క ముక్కకు పట్టేలాగా మనము కలుపుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందాం. తర్వాత నేను వచ్చేసి ఇక్కడ కేజీన్నర రైస్ తీసుకున్నాను. ఎందుకంటే మేము ఎక్కువ మంది ఉంటాం అనమాట. మినిమం 10 మెంబర్స్ ఉంటాం మేము ఇంట్లో. దాంట్లో ఆయిల్ నేనైతే 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. బిర్యానీ దినుసులు, షాజీరా, అనాస పువ్వు, స్టారు, 7 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. చక్కగా అవి ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాయి. తర్వాత కరివేపాకు వేసుకున్నా. పచ్చిమిర్చి అయితే నేను ఊరికే ఘాట్లు పెట్టుకున్నాను. కాయలు మళ్ళీ ఆయిల్లో వేస్తే కొంచెం పైకి పడిపోతాయి. ఆయిల్లో వేగేటప్పుడు అవి చిటపట అంటాయి కదా. ఒక 2-3 టమాటాలు తీసుకున్నా. టమాటాలు చాలా టేస్టీగా ఉంటాయండి చికెన్ బిర్యానీలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చక్కగా వేగిన తర్వాత మనం ఫస్ట్ కలిపి పెట్టుకొని 1 అవర్ పక్కన పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. ఆ చికెన్ ఒక 80% ఉడికేలాగా మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. అవి కూడా పోయిన తర్వాత మనం ఎసురు పోసుకోవాలన్నమాట. నేనైతే అక్కడున్న క్వాంటిటీ ఒక డబ్బాన్నర తీసుకున్నాను. 3 డబ్బాలు వాటర్ పోసాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, టేస్టీగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే చక్కగా చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నాను. ముక్క అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉడికింది. నేను మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఈ సండే స్పెషల్ మాదైతే ఇదన్నమాట. నేనైతే సండే చేయట్లేదు, మీకు వీడియో మండే చేసి పెడుతున్నాను. నెక్స్ట్ మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దీంట్లో నేను ఎటువంటి ఎక్కువగా ఏం యూస్ చేయలేదండి. నా దగ్గర ఉన్న వాటితో మాత్రమే చేశాను. గరం మసాలా అట్లాంటివి అయితే ఏం వాడలేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను చేసిన హెమ్మీగా బిర్యానీ.